తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు స్టార్ట్ అయిందా? డాడీ వర్సెస్ డాటర్ పార్టీల మధ్య ఫైట్గా మారిందా? ఒకవైపు పింక్ పార్టీని బలోపేతం చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాలు రచిస్తుంటే, మరోవైపు తన కూతురు కవిత టీఆర్ఎస్ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారా? ఆ పార్టీలోని అసంతృప్తుల్ని మెల్లిగా తన పార్టీలోకి లాగేసుకుంటున్నారా? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ వీక్ అయ్యి టీఆర్ఎస్ స్ట్రాంగ్గా మారే అవకాశం ఉందా? ఇంతకీ ఆ రెండు పార్టీలపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి? డాడీ వర్సెస్ డాటర్ పొలిటికల్ మ్యాచ్లో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు? ఒకరు ఆల్రెడీ రాజకీయ మైదానాన్ని ప్రిపేర్ చేసుకుని వన్డే టెస్ట్ 2020 మ్యాచ్లు ఆడేస్తుంటాయి. మరొకరేమో ఇప్పుడిప్పుడే పొలిటికల్ గ్రౌండ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా మారాయి. ఇక రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరు హాట్ టాపిక్ గా మారింది. రెండు పార్టీలు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయిన తర్వాత ఆ పార్టీతో పూర్తయిన తన బంధాన్ని తెంపుకున్నారు. బీఆర్ఎస్తో పాటు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం ప్రజలకు మద్దతుగా తెలంగాణ జాగృతి ద్వారా పోరాటాలు చేశారు. అలాగే పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు కవిత జనం బాట పేరుతో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 25వ తేదీన నూతన పార్టీని స్థాపించారు. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అని వచ్చేలా కవిత పార్టీ పేరుని పెట్టారు. ఇక కవిత టీఆర్ఎస్ పార్టీపై సందర్భం వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ రియాక్ట్ అవుతోంది. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే ఓ రేంజ్లో కవిత పార్టీని టార్గెట్ చేస్తోంది. ఇక కవిత పార్టీ నుంచి సైతం బీఆర్ఎస్కు కౌంటర్లొస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. డిజిటల్ పద్ధతిలో గులాబీ పార్టీ సభ్యత్వం చేయాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కోసం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించుకున్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదు విధానం, యాప్ వినియోగం, బూత్ స్థాయి డేటా ఎంట్రీ, సభ్యుల వివరాలపై పార్టీ క్యాడర్కి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మళ్లీ యాక్టివ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందుకోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు. నియోజకవర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తెలంగాణ రక్షణ సేనను సైతం క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కల్వకుంట్ల కవిత నెల రోజుల పాటు జెండా పండగ పేరుతో భారీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మే 20వ తేదీ నుంచి జూన్ 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జెండా పండుగ నిర్వహించాలని కవిత పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి గ్రామ వార్డుల స్థాయి వరకు పార్టీ జెండాలను ఆవిష్కరించే పనిలో పడింది టీఆర్ఎస్ పార్టీ. దీంతో ఒకేసారి రెండు పార్టీలు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే గులాబీ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతల్ని తమ పార్టీలో చేర్చుకునేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక గులాబీ పార్టీ అగ్రనేతల టార్గెట్గా కవిత కమెంట్స్ చేస్తున్నారు. దీంతో ఇరు పార్టీల క్యాడర్ సైతం విడిపోయింది. ఇటు కవిత పార్టీ, అటు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు పోటాపోటీగా నిర్వహించనున్నారు. దీంతో తెలంగాణలో మండుతున్న ఎండలతో పాటు రాజకీయం హీటెక్కనుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తోంది. కవిత అంశంలో బీఆర్ఎస్లోని ఒకరిద్దరు మహిళా నేతలతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి నేతలు మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప పార్టీ అగ్రనేతలు మాత్రం స్పందించడం లేదు. కవితపై విమర్శలు చేస్తే ఆమె పార్టీకి ప్రచారం కల్పించినట్టు అవుతుందనే వారు సైలెంట్గా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. కానీ జెండా పండుగ పేరుతో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలని కవిత భావిస్తున్నారట. అదే సమయంలో కవిత మాత్రం బీఆర్ఎస్ టార్గెట్గానే ముందుకు వెళ్లాలని యోచిస్తున్నారట. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో డాడీ వర్సెస్ డాటర్ పార్టీల మధ్య వార్ స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు.
మరోవైపు స్టేట్ పాలిటిక్స్లో ఇదొక కొత్త శకానికి నాంది పలికిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కొంత భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇక కవిత టీఆర్ఎస్ పార్టీ ద్వారా తనదైన శైలిలో రాజకీయాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. సందర్భానుసారంగా బీఆర్ఎస్ ని కార్నర్ చేస్తూ వస్తున్నారు. ఓవరాల్గా తెలంగాణ పొలిటికల్ స్క్రీన్పై ఇరు పార్టీలు సందడి చేస్తున్నాయి. మరి బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీల ఎపిసోడ్లో ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరితో ఎవరికి నష్టం ఉంటుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.